హలో ఎవరీవన్, ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ అనేది ఉంటుంది. మార్నింగ్ మనమైతే ఎవరైతే కాల్ సైడ్ అయితే ఉండండి, కాల్ సైడ్ అయితే మంచి ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పి, అదేవిధంగా అయితే కాల్ సైడ్ ఎవరు ఉన్నారో మంచి ప్రాఫిట్ అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే కాల్ అయితే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రెండింటిని కూడా మనం రిమూవ్ చేసి ఫర్దర్ ఇండికేటర్ గురించి అయితే చూద్దాం. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ అయితే మనం చూడడం జరిగింది. మనం ఏమనుకున్నాం, ఇక్కడ మన టార్గెట్ అనేది ఈ రేంజ్ 48,300 ఈ రేంజ్కి అయితే మార్కెట్లోనికి ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ క్రాస్ అయితే ఇంకా ముందుకైతే వెళ్ళడం జరిగింది. ఓకే, మనం అనుకున్న రేంజ్ని మాత్రం క్రాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే మనం అయితే ఇండికేటర్ ఏం చెప్తుంది, ఫర్దర్ ఇండికేటర్ ఏం చెప్తుందని మనం అయితే చూద్దాం. ప్రతి ఇండికేటర్స్ గురించి అయితే మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇండికేటర్ ప్రైస్ యాక్సిలరేటర్స్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేసి చూద్దాం. చేస్తే అది ఎంతవరకు చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇది దీంతో అయితే పెద్దగా నేనైతే ఇలాంటి యూజ్ లేదా నేనైతే ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్కి అయితే వెళ్తాను. ఎందుకంటే ఇది పీపీఓ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని అయితే పీపీఓ అంటారు. దీన్ని అయితే ఎప్పుడైతే ఇది అప్ సైడ్కి వెళ్తుందో మనం అనేది మళ్ళీ మనం డౌన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఈ రేంజ్కి చూసారా, ఈ రేంజ్కి పైనే ఉంటే మాత్రం కాల్ సైడ్ ఉండాలి, దీనికి కింద ఉంటే మాత్రం పుట్ సైడ్ ఉండాలి. ఇక్కడ కంప్లీట్గా చూసారా, ఎప్పుడైతే అది పైక్స్ అయితే ఉంటుంది, అందు గురించి అని కాల్ సైడే ఉండాలి. పుట్ ఇక్కడ ఉన్నప్పుడైతే డ్రాప్ రెడ్గా ఉన్నప్పుడు మాత్రం అవడం జరిగింది. ఓకే అండి, దీంతో పెద్ద యూజ్ అనేది లేదు కాబట్టి దీన్ని అయితే రిమూవ్ చేసి ఫర్దర్ ఇండికేటర్ గురించే చూద్దాం. ఇంకోటి ఏంటంటే మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అని చెప్పేసి మనమైతే చూద్దాం. ఏదైతే బెటర్ ఇండికేటర్స్ వాటితో అయితే టాప్ 5 ఇండికేటర్స్ అయితే చేసి మాత్రం దాంతో అయితే మనం ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రైస్ వాల్యూమ్ ట్రెండ్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేద్దాం. ప్రైస్ వాల్యూమ్ ట్రెండ్ ఇక్కడ ఇది కూడా సేమ్ యాజ్ ఎంత వాల్యూమ్ తోటి ఇక్కడ ఎంత వాల్యూమ్ తోటి అయితే వస్తుంది. ఎప్పుడైతే ఇది 3కి వెళ్తుందో, 3 వరకు వెళ్తుందో అప్పుడు అనేది మళ్ళీ డ్రాప్ అవడానికి మారుతుంది. అందుగురించి పీవీటీ దీన్ని అయితే రిమూవ్ చేసి ఫర్దర్ ఇండికేటర్ గురించి అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్, దీన్ని కూడా మనం రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండికేటర్ ప్రతి ఇండికేటర్ కూడా చూద్దాం. తర్వాత రేట్ ఆఫ్ చేంజ్ దీన్ని అయితే యాక్టివేట్ చేస్తాం. రేట్ ఆఫ్ చేంజ్ని యాక్టివేట్ అయితే చేద్దాం. ఇవి కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే, కంటిన్యూస్గా ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఉంటుండే. దీన్ని అయితే మనం దీన్ని కూడా ROC 9 అంటే 9 EMA అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. దీన్ని కూడా అవాయిడ్ చేసి నెక్స్ట్ ఇండికేటర్కి అయితే వెళ్ళిపోదాం. తర్వాత రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఓకే, ఇది అనేది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది బెటర్ ఇండికేషన్ అండి. దీంతో అయితే మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇదైతే మనం దీని గురించి అయితే చూద్దాం. ఎప్పుడైతే ఇది ఎల్లో ఉంది చూసిండ్రా, ఎల్లో అనేది ఈ డౌన్ సైడ్ ఉండాలి, ఇది అనేది అప్ సైడ్కి ఉంటే అంటే ఇది అనేది అప్ సైడ్కి ఉంటే దీంతో అయితే మనం ట్రేడింగ్ చేయొచ్చు. సిఈ సైడ్ తీసుకోవాలి. ఎప్పుడైతే దీనికి డౌన్కి వస్తుందో అప్పుడు పిఈ సైడ్ తీసుకోవాలి. మీరు చూసుకోండి, ఎప్పుడైతే డౌన్లో ఉంటే పిఈ స్ట్రాంగ్, ఇది మన ఎల్లో కలర్ది అప్ సైడ్ ఉంటే కాల్ స్ట్రాంగ్. ఈ రకంగా మాత్రం ఉండి దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బెటర్ ఇండికేషన్స్. RSI అండి, RSI రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది దీంతో అయితే ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ మనకనేది RSI తోటి అయితే ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళైతే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. మీరైతే దీని సెట్టింగ్స్ కూడా ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో దీని సెట్టింగ్స్ కూడా ఒకసారి మనం చూసి మాత్రం ఫర్దర్గా మాత్రం చూద్దాం. ఓకే, ఈ RSI ఇండికేటర్ అనేది బెటర్ ఇండికేషన్ అండి. దీంతో అయితే మనం అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకే, దీంతో మనం ట్రేడింగ్ అయితే చేస్తే యూజ్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే RSI ఇండికేటర్ యూజ్ చేసే అనేది కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం యాజ్ ఇట్ ఈజ్ ఏమనుకున్నామంటే కాల్ను లోల బై చేయండి. ఇక్కడ మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కాల్ని అయితే కంటిన్యూస్గా మూవ్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి మూమెంట్ అయితే ఇచ్చింది.
కాల్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇండికేటర్స్ మనం చూస్తూ, ఎందుకంటే మనం ఇండికేటర్ నేను ఇన్ని నుంచి చెప్తున్నాను కాల్ స్ట్రాంగ్ అని. ఈరోజు అయితే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనకు ఇండికేటర్ ఏం చెప్తుందో ఫాలో అయితే మాత్రం, ఎప్పుడైతే మనం పొజిషన్ తీసుకున్నాక డిప్లో బై చేయాలి. అది కూడా 30 పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 30 పైన స్టాప్ లాస్ అనేది సరిపోతుంది దానికి. అంతకంటే మనం ఎక్కువ మాత్రం ఇవ్వద్దు. టార్గెట్ మాత్రం 60 ప్లస్లో మనం టార్గెట్ పెట్టుకొని మాత్రం చూడాలి. ఈ రకంగా మాత్రం ఉంటే మాత్రం లాస్ అయినప్పుడు 30 పాయింట్స్ ఇవ్వాలి. టార్గెట్ మనం ప్రాఫిట్ తీసుకున్నప్పుడు 60కి ఏవో మనం ప్రాఫిట్ తీసుకుంటే మంచి రిస్క్ రివార్డ్ తోటి అయితే ఉంటుందని నా ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ ఏదో కామెంట్ అయితే చేయండి. మీరు టార్గెట్ కూడా ఎంత ఇస్తారని కూడా కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ట్రేడింగ్లో దాదాపు 90% పీపుల్ ఫెయిల్ అవుతూనే ఉన్నారు. అందు గురించి అని ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. ఒక 6 months మీ పేపర్ ట్రేడ్ చేసినట్టే ఫర్దర్ మీ ట్రేడింగ్ అయినా చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.